హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో చూడండి, ఇక్కడ మా కోడి పుంజు వచ్చి ఇంటి ముందు కూస్తుంది. రోజు ఇలాగైతే వచ్చి గింజల కోసం అయితే వచ్చి కూర్చుంటుంది. చూడండి ఎలా కూస్తుందో. ఇక్కడే మా దూడ కూడా నన్ను వీడియో తీవా, వాళ్ళనే తీస్తావు అన్నట్టుగా చూస్తుంది. అలాగే ఇంకా మా కోడి పిల్లలు కూడా వచ్చాయి ఇంకా గింజల కోసం. చూడండి ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. ఇలా మా పెరట్లో అయితే ఆడుకుంటాయి. చూడండి ఇవన్నీ పెరట్లో ఉన్నాయి. ఇవి ఎంత దూరంగా వెళ్ళినా, పొలంలోకి వెళ్ళినా కూడా ఇంటినైతే గుర్తుపెట్టుకుంటాయి. రోజు అవి తినిన తర్వాత అయితే ఇంటికి అవే వచ్చేస్తాయి. మేమేమి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. అవంతట అవే మన ఇంటికి వచ్చేస్తాయి. మన ఇంటిని అయితే అవి గుర్తుపెట్టుకుంటాయి. చూడండి ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. ఇక్కడైతే అన్ని చెట్లే ఉన్నాయి. కనకాంబరాల చెట్టు, సీతాఫలం చెట్టు, ఇంకా వేరు చెట్లు అయితే ఉన్నాయి. జామ చెట్టు కూడా ఉంది ఇందులో మా పెరట్లో. ఇక్కడైతే చక్కగా ఆడుకుంటున్నాయి కోడి పిల్లలు. ఇక్కడైతే వాటికి మట్టిలో ఉండే చిన్న చిన్న పురుగులు అయితే దొరుకుతాయి. వాటిని తినేసి ఇంకా అలా చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాయి. చూడండి కనిపిస్తున్నాయా? చూడండి ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఇలా ఆడుకుంటున్నాయి మా కోడి పిల్లలైతే. అలాగే చూడండి ఇక్కడ కూడా ఇవే ఉన్నాయి. ఇది వేరే చోట, ఇది మా ఇంటి వెనకాలన్నమాట. చూడండి ఇక్కడికి వచ్చాయి అవి. ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నాయి. ఇంకా చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో. చెట్ల కింద సొందులో నుంచి దూరి వెళ్ళిపోతున్నాయి. ఇలా రోజు అవి పొద్దున్నే లేస్తే ఇలా వచ్చి ఇంకా ఆడుకుంటూ ఉంటాయి. వాటికి ఆకలి వేసినప్పుడు గింజల కోసం ఇంటి దగ్గరకు కూడా వస్తాయి. ఆకలి తీరిన తర్వాత ఇలా పొలంలోకి వచ్చి ఆడుకుంటూ ఉంటాయి. చూడండి ఇదంతా మా ఇంటి వెనకాల ఉండే ప్లేసు. ఇక్కడ అన్ని చింత చెట్లే ఉన్నాయి. చూడండి ఇవన్నీ చాలా చిన్న చెట్లు. ఇంకా ఇదొక్కటే చాలా పెద్ద చెట్టు. చూపిస్తాను రండి మీకు. అలాగే ఇక్కడంతా కలుపు మొక్కలైతే పెరిగాయి. మొత్తం కలుపు మొక్కలైతే ఉన్నాయి చెట్టు కింద, పెద్ద చెట్టు కింద. అయితే ఇంకా చింతకాయలను కోస్తాం కాబట్టి ఇంకా అందుకే చెట్టు కింద ఏరుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ చెట్టు కింద మొత్తం క్లీన్ చేసాము. కలుపు మొక్కలన్నీ తీసాము. అలాగే చూడండి ఇదే అతిపెద్ద చింత చెట్టు. దీనికి ఒక 150 సంవత్సరాల పైనే ఉంటుంది. ఇది మనిషి కంటే ఎక్కువ ఆయుష్ ఉంటాయండి చింత చెట్టుకి. అవి 200 సంవత్సరాలైనా ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి. అది దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. చింత చెట్టుకి ఎంత పెద్ద కొమ్మలు ఉన్నాయో చూడండి. చింత చెట్టులో మనకు వేస్టేజ్ అనేది ఏమీ ఉండదండి. చింతకాయల నుంచి, చింత పువ్వు, చింత చిగురు నుంచి అన్నిటినీ యూస్ చేస్తాము. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ అన్ని చిన్న చిన్న చెట్లే ఉన్నాయి. అలాగే ఇక్కడైతే చింతకాయలు ఉన్నాయి. రండి చూపిస్తాను. చూడండి చింతకాయలు అయితే ఎన్ని కాసాయో చూడండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. చెట్టు మొత్తం ఇలాగే కాసింది. కాకపోతే ఇవి కిందకు వచ్చిన కొమ్మలు కాబట్టి బాగా కనిపిస్తున్నాయి. చూడండి ఎన్ని కాయలు కాసిందో. మన రైతులకి ఏంటంటే మనకి కాయలు కాసినప్పుడైతే తక్కువ రేటుకి తీసుకుంటారు. అలాగే ఇక్కడైతే మేము మొన్న జాతరకి అయితే వెళ్ళాం కదా, అక్కడ షాపింగ్ అయితే చేద్దామని చూస్తున్నాము. కాకపోతే చాలామంది జనాలు ఉన్నారు కాబట్టి ఇంకా క్యూలో నిలబడి ఉండలేక మేమైతే ఇంకా ఏమీ తీసుకోకుండా వచ్చేసాము. అలాగే ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు. అది ఇక్కడైతే మేము తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము.